హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి, పర్టికులర్గా వాళ్ళకి వీళ్ళకి అని కాదు, అన్ని రాసుల వారు చూడొచ్చు. ఓకే, సో మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి నచ్చుతుంది. మీ ఎనర్జీ ఏంటి? 10 of swords, under the deck 9 of swords. ఓకే, సో మీ ప్రెజెంట్ ఎనర్జీ 10 of swords, అండర్ ద డెక్ 9 of swords. ఖచ్చితంగా మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్ గురించి, అండ్ దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. మీరు ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు అండ్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే మీరు కోల్పోయారు. ఇంకెక్కడితో లైఫ్ ఎండ్ అయిపోయింది, లేదా ఎక్కడితో నేను ఇంకేం సాధించలేను, ఇక్కడితో ఏమీ లేదు అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. నో, బికాజ్ ఎవ్రీ ఎండింగ్ హ్యాజ్ ఎ న్యూ బిగినింగ్. అంటే ప్రతి ఎండింగ్ ఒక న్యూ బిగినింగ్కే కారణం. ఖచ్చితంగా ఇప్పుడు ఎండ్ అయిపోవడం కాదు, అక్కడి నుంచి ఇంకో న్యూ బిగినింగ్ ఉంటుంది. సో 10 of swords అంటే ఇక న్యూ బిగినింగే. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేయకండి, బికాజ్ ఓవర్ థింకింగ్ అనేది టాక్సిక్ ఎనర్జీ. ఒక్కసారి ఓవర్ థింకింగ్ చేస్తారు, మళ్ళీ చేస్తారు, అదొక ప్యాటర్న్ అయిపోతుంది. దాని తర్వాత ప్యాటర్న్ బ్రేక్ చేయడం చాలా కష్టం. అండ్ మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్స్, జస్టిస్ అండ్ 8 of cups. సో ఖచ్చితంగా మీకు ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ దొరకట్లేదు, ఎక్కడైతే మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదో, ఎక్కడైతే మీకు న్యాయంగా మీకు రావాల్సినవి కానీ జరగాల్సినవి కానీ జరగట్లేదో, అక్కడి నుంచి మీరు వాకౌట్ చేస్తారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. ఓకే, 8 of cups. ఎందుకంటే మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా, కావాలని మిమ్మల్ని తక్కువగా చూసినా, లేదా మీరు చాలా కష్టపడి వర్క్ చేసి మీకు ఇవ్వాల్సిన గుర్తింపు మీకు ఇవ్వకపోయినా, సో ఖచ్చితంగా మీలో కొంతమంది వాకౌట్ చేసేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా 8 of cups. మీకు ఇష్టం లేకపోయినా ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా మీకు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించడం లేదు. సో చాలా ఎక్కువ మంది ఇదే ఆలోచిస్తున్నారు. ఒకవేళ నేను ఇది చేశాను, నాకు ఇలా చేయకపోతే నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేసేస్తాను అని మీలో మీరు అనుకోవడమో, లేదా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళతో డిస్కస్ చేయడం లాంటివి జరుగుతుంది. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. సో ఇక్కడ మీరు ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా థింక్ చేయడం, లేదా వండర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఎక్కువగా నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్లో ఉండడానికి ట్రై చేస్తారు. మీరు ఏ పని చేసినా చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి. ఓకే, అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ని, మీ పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు. సో మీరు ఒక బ్యాలెన్స్డ్ పర్సన్గా ఉండడానికి అయితే ట్రై చేస్తారు.
రిలేషన్షిప్ వైజ్ ఏమవుతుంది అన్నది కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ చూద్దాం. అండ్ కెరియర్ వైజ్ కూడా మీకు రావాల్సిన గుర్తింపు ఇవ్వకపోతే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీరైతే ఆ జాబ్ వదిలేద్దామని కానీ లేదా ఆ బిజినెస్ వదిలేద్దామని కానీ, ఎందుకంటే మీరు చేసిన దాని గుర్తింపు లేని నేను ఉండను అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు. ఇక్కడ మీరు పైసిస్, కెన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, ఆర్ జెమిని, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లిబ్రా ఎయిర్ సైన్. అండ్ ద టవర్, 6 of Cups అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. బికాజ్ మరి కొద్ది గంటల్లో మీకు ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. బికాజ్ మీరు వాకౌట్ చేసేస్తారు, మీకు కూడా అంత ఈజీ కాదు, బట్ మీరు మీ కోసం చేస్తున్నారు. బికాజ్ ఇలా చేయకపోతే నేను వాళ్ళు చెప్పినట్లు వినాలి, అది నా వల్ల కాదు. అండ్ 6 of Cups అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. 6 of Cups అంటే రీకన్సిలియేషన్ ఎనర్జీ. ఓకే, అంటే మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తుల్ని మీట్ అయ్యి టైం స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఇన్నర్ చైల్డ్ అనేది హీల్ అవుతుంది, లైక్ 6 of Cups ఎనర్జీ. బికాజ్ మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటామో, లేదా చిన్నపిల్లలతో కానీ లేదా మన ఓల్డ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్తో కానీ, ఖచ్చితంగా ఆ బాండ్ వేరేగా ఉంటుంది. బికాజ్ ఆ టైంలో మనకి ఎలాంటి చెడు అభిప్రాయాలు ఉండవు ఎవరి మీద. ఖచ్చితంగా మీరు మానసికంగా కొంచెం స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ 8 of Cups ఉంది ఇక్కడ ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు, లేదా ఏదైనా వదిలేయడానికి కానీ వాకౌట్ చేయడానికి కానీ. బట్ అట్ ద సేమ్ టైం దాని నుంచి అలా బయటికి రావాలన్నది కూడా మీకు తెలుసు. సో దానికి తగ్గట్టే మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు టైం స్పెండ్ చేయడం కానీ లేదా మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మీ ఇన్నర్ చైల్డ్, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ హీల్ చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అండ్ టవర్, ఎస్, ఈ టవర్ మూమెంట్ నుంచి కూడా బయటకు రావడానికి అయితే ట్రై చేస్తారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది టవర్, బట్ అది మిమ్మల్ని అయితే పెద్దగా ఇంపాక్ట్ చేయదు. సిచ్యువేషన్ జరుగుతుంది, బట్ అదైతే అంత పెద్దది కాదు. దాని నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటకు వస్తారు. 8 of Cupsతో పోలిస్తే టవర్ మీకు చాలా చాలా చిన్నది. బికాజ్ మీరు ఎక్కడైతే మీ 100% పెట్టి మీకు గుర్తింపు రాలేదో దాని నుంచి వెళ్ళిపోవడం మీకు అన్నిటికన్నా చాలా పెద్ద కష్టం. ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చింది మీరు అసలు లెక్కే చేయరు. బట్ ఒక మనిషికి కానీ ఒక సంస్థకు కానీ మీరు చాలా జెన్యూన్గా కట్టుబడి ఉన్నప్పుడు, అది జరగకపోయినప్పుడు మీరైతే చాలా చాలా హర్ట్ అవుతారు. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది. మీరు ఎక్స్పెషల్లీ మీరు చాలా చాలా జెన్యూన్ ఈ రిలేషన్షిప్లో. ఒకవేళ తన జెన్యూన్ కాదు, తన మ్యారేజ్కి రెడీ లేరు లేదా కమిట్మెంట్కి రెడీ లేరు అంటే మీరు ఇక్కడి నుంచి కూడా వాకౌట్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో ఖచ్చితంగా మీరు నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నాకు సరైన వాల్యూ లేదు, ఈ రిలేషన్షిప్లో ఇంపార్టెన్స్ లేదు, సో నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకోవడం లేదు. బికాజ్ ఎప్పుడు నేను ఫోన్ చేయి, టెక్స్ట్ చేయి, టైం స్పెండ్ చేయి నేను అడగాల, ఇది రిలేషన్షిప్పే కాదు. అండ్ ద టవర్, 6 of Cups అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. సో అలా అన్న తర్వాత మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు సఫర్ అవుతారు. బికాజ్ అలా అన్న తర్వాత మీరు అంటున్నారు, బట్ మీకు కూడా కష్టమే అలా ఉండడం. దెన్ రీకన్సిలేషన్ ఎనర్జీ ఉంది. సో ఎవరైతే సెపరేషన్లో ఆల్రెడీ ఉన్నారో మరి కొద్ది గంటల్లో ఆర్ లైక్ ఈ రోజు రేపట్లో మీకు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయో, మీరు నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనడం, మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని బతిమాలడం, లేదు కలిసి ఉందాము, ఒకవేళ మీకు కిడ్స్ ఉంటే, ఆల్రెడీ మ్యారీడ్ అయితే కిడ్స్ ఉంటే, సో కిడ్స్ కోసమైనా ఆలోచించు. బికాస్ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే కిడ్స్ రిలేటెడ్, అండ్ ఇక్కడ కూడా కిడ్ ఉంది. సో కిడ్స్ కోసమైనా మనం కలిసి ఉందాం, ఇంకొక ఛాన్స్ నాకు ఇవి, నేను ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను, వాట్ ఎవర్. సో ఇక్కడ నాకు ఒక స్టెబిలైజింగ్ ఎనర్జీ, ఒక రీకన్సిలేషన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కెరియర్ వైజ్ ఇలా జరిగే అవకాశం ఉంది, అండ్ రిలేషన్షిప్ వైజ్ ఇలా జరిగే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటన్నది కూడా చూద్దాం. Under the deck, 3 of Pentacles.
Yeah. So strength, 7 of Cups and Knight of Swords. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు దాన్ని ఫేస్ చేయగలరు, మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు. ఫేస్ చేయడమే కాదు, బికాస్ స్ట్రెంగ్త్ కార్డ్ మీకు చాలా చాలా పవర్ ఉంది. దేనైనా ఓవర్కమ్ చేసే పవర్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంది. అండ్ 7 of Cups అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. సో మీరు అందులో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు దేన్ని చూస్ చేసుకుంటున్నాం అన్నది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ మీలో కొంతమందికి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్, ఎక్కడైతే మీ లైఫ్లో ఎనర్జీ ఆర్ స్టక్ అయిపోయినట్టు మీకు అనిపిస్తుందో ఎప్పటి నుంచి అలా ఉండదు. ఖచ్చితంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ, థింగ్స్ అనేవి ముందుకు ఫామ్ అవుతాయి, ముందుకు వెళ్తాయి. అండ్ మీకు కమ్యూనికేషన్ కూడా, ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్, 4 of Swords అండ్ హర్ఫెంట్. సో అగైన్ ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం. సో యూనివర్స్ అదే గైడెన్స్ ఇస్తుంది. సో మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీ మెంటల్ పీస్, 4 of Swords, దాని మీద చాలా 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 ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బికాజ్ మెంటల్ పీసే మీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి ఎప్పుడైనా, ఎలాగైనా సరే. అండ్ నైట్ ఆఫ్ కప్స్, సో మీరు ఎమోషనల్గా ఉన్నప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం ఎవరైనా, బట్ అలా కాకుండా లాజికల్గా థింక్ చేయండి. లాజికల్గా థింక్ చేసి మీరు డెసిషన్ తీసుకుంటే అది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. బట్ ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ కొన్నిసార్లు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి. బట్ ఇక్కడ మేజర్గా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ మీద మీరు నమ్మకం ఉంచండి. బికాజ్ ద స్ట్రెంగ్త్, 4 of Swords అండ్ హర్ఫెంట్. ఏమైనా మీకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటివి ఉంటే మీ హీలింగ్ మీద మీరు ఫోకస్ చేయండి. బికాజ్ మీరు వన్స్ కంప్లీట్గా హీల్ అయితే మీ రిలేషన్షిప్ బాగుంటుంది, మీ కెరియర్ బాగుంటుంది, మీ మనీ బాగుంటుంది. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హర్ఫెంట్ అంటే ఖచ్చితంగా మీలో చాలామంది న్యూ స్కిల్స్ నేర్చుకోండి. కెరియర్ వైజ్ ఎవరికైనా కావాలి అని అంటే ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది. అండ్ ఏ బిగ్ ఆపర్చునిటీ మీ లైఫ్లోకి రాబోతుంది. మేబీ మీకు అది ఎప్పుడు కనిపించకపోవచ్చు, బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ స్లో మూవింగ్ ఎనర్జీ. అండ్ 3 of Pentacles, అగైన్ కొలబరేషన్ విత్ అదర్ పీపుల్. అంటే మీ వర్క్ రిలేటెడ్లో, ప్రాజెక్ట్స్లో వేరే పర్సన్స్తో మీరు కొలబరేట్ అవ్వండి. వాళ్ళ సలహాలు తీసుకోండి. మీకన్నా బాగా వాళ్ళకి తెలుసు, నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోవడంలో తప్పేం లేదు. అండ్ వాళ్ళ టాలెంట్ని కూడా అప్రిషియేట్ చేయండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బికాజ్ ఎప్పుడు పాజిటివ్, వీలైనంత వరకు పాజిటివ్ థింక్ చేయడానికి ట్రై చేయండి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. అడ్జసెంట్ పాసిబిలిటీస్, మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే నాకు జాబ్ రావట్లేదు, నాకు ఆపర్చునిటీస్ లేవు అనుకుంటున్నారో మీరు అటెన్షన్ పే చేయట్లేదు. మీరు ఎప్పుడు ల్యాక్ దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తామో దాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం. అండ్ జర్నీ, ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతుందో అది మీ లైఫ్లో పార్ట్. ఆర్ మీలో కొంతమంది కొన్ని ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, నియర్ ఫ్యూచర్లో ఎక్కడికన్నా వెళ్దాము అని. అండ్ వాకింగ్ అవే, ద సేమ్ మెసేజ్. మీలో కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ కొంతమంది నుంచి వాకౌట్ చేశారని అనుకుంటున్నారు. అగైన్ ఇది డబుల్ కన్ఫర్మేషన్. ఒకవేళ మీకు అలా చాలా గట్టిగా అనిపిస్తుందంటే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే గో అహెడ్, చేయండి. అలా మీకు వాకౌట్ చేశారనిపిస్తే చేసేయండి, వాకింగ్ అవే. ఓకే, బికాస్ 2 times వచ్చిందంటే అది డబుల్ కన్ఫర్మేషన్. అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్. మీకు ఏదైనా ఒక దాని గురించి మీకు సొల్యూషన్ రావట్లేదు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే దాన్ని యూనివర్స్కి కానీ, డివైన్కి కానీ, గాడ్కి కానీ సరెండర్ చేసేయండి. అండ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్, న్యూ మూన్ ఎక్లిప్స్. సో సూన్ మీ లైఫ్లో కొంచెం పవర్ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది, అది పాజిటివే ఖచ్చితంగా. అండ్ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్, న్యూ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ లైఫ్లో రొమాంటికల్లీ ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదంటే మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ.